వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇంద్ర శోభన్ గారు ఉన్నారు. సో ముఖ్యంగా మనం ఇంద్ర శోభన్తో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏదైతే కేటీఆర్ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అని, ఎందుకంటే అన్ని ఏదైతే ఆర్ గ్యారంటీ స్కీమ్లలో అన్ని కోతలు విధిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానం, దీన్ని ఎలా చూడొచ్చు మేడం? పొలిటికల్ అస్తిత్వాన్ని కోల్పోయి ఏం మాట్లాడాలి మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలు కేటీఆర్ అని చెప్పక తప్పట్లే. ఎందుకనంటే 6 గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి ఏది కటింగ్ చేశారు? ఇచ్చినటువంటి సిలిండర్కి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని అమలు చేశారు. 200 యూనిట్లు కరెంట్ అమలు చేశారు. 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి అమలు చేశారు. వీటితో పాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేశారు. ఉచిత కరెంటు చేశారు. ఇంకా చెప్పాలనుకుంటే నిన్న కాక మొన్న రైతు రుణమాఫీకి సంబంధించింది కూడా రెజల్యూషన్ పాస్ అయింది. అవి కూడా త్వరలోనే అయిపోతుంది. మరి ఆ కటింగ్ చేసింది ఎక్కడో చెప్పాలి. ఇవాళ వాళ్ళలాగా మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని చేతులు దులుపుకోలే. వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేసి కటింగ్ పెట్టారు. ఇల్లు కట్టియలేకపోతే ఖాళీ స్థలము మీకున్నట్లయితే 5 లక్షలని మేనిఫెస్టోలో పెట్టి 3 లక్షలకే కుదించారు. అభయహస్తము కో కాంట్రిబ్యూటరీ యాక్ట్ని చట్టం చేసి అది మహిళలకి ఒక సామాజిక భద్రతను కల్పించేటువంటి స్కీమును మేము చట్టం చేస్తే దానిని మీరు ఎత్తివేసి దాన్ని కటింగ్ చేశారు. ఇవాళ మీరు గురుకులాలు ఏర్పాటు చేసి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పేసి మీరు దానికి కటింగ్ పెట్టారు. కటింగ్ గురించి కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ మీరున్నారు తప్ప రేవంత్ రెడ్డి కాదు అన్నది కేటీఆర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 ఎకరాలు దళితునికి 3 ఎకరాలు అని చెప్పి అది మీరు కటింగ్ పెట్టారు. ఇవాళ పేదోడికి ఇస్తున్నటువంటి పింఛన్లను 60 సంవత్సరాలకే పింఛన్ గత ప్రభుత్వాలు ఇస్తే మీ ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు చేస్తే మేము కొట్లాడితే మా ద్వారా మీరు తిరిగి దానిని 57 సంవత్సరాలు చేశారు. అక్కడ ముసలుల పైసలు మీరు కటింగ్ పెట్టారు. అభయహస్తంలో ఉన్నటువంటి పింఛన్లో దాంట్లో దాదాపుగా ఒక 20 లక్షల మంది మహిళలని మీరు జనరల్ పింఛన్ వైపుకి 65 సంవత్సరాలకు టర్న్ చేసి అక్కడ అభయహస్తము ఒక పింఛన్ని అక్కడ మీరు కటింగ్ పెట్టారు. కటింగ్ గురించి మాట్లాడాలంటే అంతా ఇంత కాదు, దోచుకొని దాచుకున్నారు. మేము పేదలకు భూమి ఇస్తే ఆ భూములను మీరు లాక్కొని ఆ పేదలకు ఇచ్చేదాన్ని మీరు కటింగ్ పెట్టినారు. ఇక కటింగ్ గురించి ఎక్కడో చెప్పాలి మరి కేటీఆర్ గారు. కాబట్టి ఇలాంటి చౌకబారు కామెంట్లు చేసుడు బంద్ పెట్టండి. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉండమని మీకు చెప్పారు. వాటిని సహేతుకమైనటువంటి సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయండి. తెలంగాణ వచ్చిన తర్వాత మీ హయాంలో 10 సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు. కాబట్టి ఒక వ్యవస్థ కూడా ప్రాపర్గా నడిచే పరిస్థితి లేదు. ఇవాళ వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకునే దాంట్లో ఇవాళ రేవంత్ అన్న రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రయత్నం వైపుకి అడుగులు వేస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాలంతా మీరు విధ్వంసాన్ని సృష్టించి మాట్లాడే నైతిక హక్కు లేదు కేటీఆర్. మీకు ఎంతసేపు జూబ్లీ హిల్స్, ఫిలిం స్టార్లు, ఆంధ్రలో ఇది మీరు చేసినటువంటి పాలన. మీరు కట్టబెట్టింది అది మాకు కాదు, సామాన్య ప్రజలకి ఎలాంటి లాభం మీ వల్ల జరగలేదని చెప్పదలుచుకున్నాను. సో మరొక అంశం ఏమంటే, కవిత అరెస్ట్ అయ్యి 100 రోజులు వస్తుంది. 100 రోజులు ఇప్పటి వరకు తనకు బెయిల్ రాలేదు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, కవిత కూడా తండ్రి రాలేదని చాలా బాధపడుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? సో సరే, ఏ కేసు అయినా అయి ఉండొచ్చు. ఒక మాట్లాడకూడని చెప్పలేనటువంటి కేసులో ఆమె ఇవాళ ఆరోపణలు ఎదుర్కొని ఇవాళ ఎంక్వైరీలో ఆమె ఉన్నది. దాదాపుగా 3 నెలల కాలం నుంచి జైల్లోనే ఉన్నది. ఏ తండ్రి అయినా కూడా బిడ్డే ఎలాంటిదైనా సరే కానీ కన్న తండ్రి హక్కున చేర్చుకున్నటువంటి వైనం మనం చూసాం. కానీ మరి కేసీఆర్ గారు ఇప్పటివరకు బిడ్డను చూడకుండా వెళ్ళినారంటే మరి ఆయన ఆలోచన ఏముందన్నది తండ్రికి బిడ్డకే తెలిసి ఉండాలి. బట్ సమాజంలో ఎవరైనా కూడా తండ్రి పోలేదా, అయ్యో ఇంత పాపమా అన్నది జనరల్గా మాట్లాడుకుంటారు. మరి అంత చెప్పకూడనటువంటి కేసులో ఉన్నదని మరి తండ్రి పోలేదా, లేకపోతే నిజంగానే పోయి నేను నా ఇజ్జత్ ఎక్కడ ఒడగొట్టుకోవాలని తండ్రి అనుకుంటున్నాడా అనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక సాటి మహిళగా మాత్రం సానుభూతి చెప్తాము. కానీ ఆమె వెళ్ళినటువంటి కేసు విషయంలో మాత్రం ఏ మహిళ కూడా దానిని యాక్సెప్ట్ చేయదని తెలియజేస్తుంది.